దేవత దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకందరూ కూడా యేసయ్య నామంలో వందనాలు. మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కాసి కాపాడుతూ దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. మరి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతో మనల్ని జీవకీంతో ఎడకికీంతో ఒకసారి మనము మొదటి దినవృత్తం గ్రంథము 14 అధ్యాయము మొదటి నుండి మనము 6-7 వచనాల వరకు మనం చదువుదాం. దేవుడు మరి చక్కటి మాటలు సిద్ధపరిచి ఉన్నాడు. రెండవ దినవృత్తాంత గ్రంథము 14 మొదటి నుండి 7 వచనాల వరకు చదువుదాం. 7వ వచనం వరకు నేను చదువుతాను, మీరు వినాలి. అబియా తన పితరుతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. అతన్ని దినము లాలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవాను దృష్టికి అనుకూలముగా యథార్థంగా నడిచేను. అన్ను దేవతలు బలిపీఠములను పాడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమాలను పగలగొట్టి దేవస్తంభాలను కొట్టివేసి వారు పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మాన్ని బట్టి వీధిని బట్టి క్రియలు జరిగించుటకును బట్టి యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభాలను యూదావారిని పట్టణమన్నిటిలో నుండి తీసివేసి అతన్ని ఏలుబడి మందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరము లాలు అతన్ని యుద్ధము లేకపోయాను. ఆ సంవత్సరము అతని యుద్ధము లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి కలగజేసి ఉండగా అతడు యూదా దేశము పాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటించెను: మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించినందున ఆయన మనకు చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశము మనము నిబ్రతారముగా తిరగవచ్చు. మనము ఈ పట్టణములను కట్టించిన వాటికి పాకారము గోపురాలను గుమ్మలను ద్వారబంధములను అమర్చదము కాక వారు పట్టణములను కట్టించి వృద్ధి నొందిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. పరిశుద్ధుడా, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానిస్తున్నాయన నన్ను నీ సెలవు చాటు మరుగుపరిచి నాతో మీరు మాట్లాడి మీరు మాయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుని పిల్లలారా, ఒకసారి మీరు క్యాన్ చట్టి నన్ను మీకు వివరిస్తా. అయితే అబియా అనేటుడు ఒక రాజు. అబియా అనేటుడు ఒక రాజు. రాజు అంటే మన తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు. దానికి ముందు ఎవరున్నారు? కేసీఆర్.
అలాగే కానీ ఆ దేశంలో మరి వీళ్ళు ముఖ్యమంత్రులు, వారు ప్రధానమంత్రులు అన్నమాట. ప్రధానమంత్రులకి రాజులు అంటారు, ముఖ్యమంత్రులు అంటారు, అలా చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే కేజటికి అబియా అనేటుడు మరి ఆసా తండ్రి గారు. అబియా అనే వ్యక్తి ఆసా తండ్రి గారు. ఆ కాలంలో అబియా అనే వ్యక్తి పరిపాలన కాలంలో మరి ఆయన బాధ్యతరితే ఇష్టం వత్తలకు నడుపుతారనమాట. దేవుడికి ఇష్టం వత్తలే జీవించలేరు, దేవుడికి ఎత్తలకు కీవోరు, దేవుడికి ఎత్తలే నడిదిలేరు అనమాట. అందుకనే బాధ్య చరిత్రతే అబియా బాధ్యత తొరితే అన్ని దేవతల్ని కూడా మరి బాధ్యత తొరితే పెద్ద మరి మందిరములు, గుడిలు అవన్నీ కట్టించారు. అంటే అబియా ఏం చేసినంటే యేసయ్యకి మరి దేవునికి విరోధమైన పనికిత్తారు, విరోధమైనగా మరి భక్తికిత్తారు. దేవునికి ఇష్టంగా ఆయన భక్తికి విరోధమైన భక్తికిత్తారు. అందుకే బాధ్యతమంతరితే ఆయన పరిపాలిస్తే యుద్ధము, గొడవలు చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుంది అన్నమాట. అబియా పరిపాలిత సంవత్సరము మరి ఆయన పరిపాలిత సంవత్సరకంతా యుద్ధము, గొడవలు, కాల్పులు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే దేవుడు బాధ్యత తొలితే దేవుడు బాధ్యత తొలితే సరిగా భక్తికి దేవుని మార్గంలో ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించలేరు. అదే రీతిగా ప్రజల్ని దేవుని భయభక్తిలో నడిపించలేరు దేవుని బిడ్డలు. హల్లెలూయా. కానీ ఆయన పరిపాలిత సంవత్సరం మొత్తం కష్టకే, బాధకే, దుఃఖకే, పోరాటమే జరుగుతా. హల్లెలూయా. కానీ మన దేవునికి విరోధమైన బెదేవులు పనికి తిరిగితే, కాంకి తిరిగితే, మనకు బాధ జరిగితే మనకు శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, బాధ మీద బాధ జరుగుతుంది దేవుని పిల్లల కేంద్రటి. అందుకనే బాధకి తిరిగితే ఆయన అబియా డొల్లెత్తస్కే దావిపట్నం మీద ఆయనకి సమాధి తుంగుతారనమాట. సమాధి తుంగుతస్కే ఆ తర్వాత మరి అబియా తర్వాత వేరే రాజు తయారత్తరు. అబియా కొడుకు ఎవరు? అబియా కొడుకు రాజు. మరి అబియా బదులు ఆయన ఆసా తన కొడుకు మరి రాజుగా తయారత్తరు. హల్లెలూయా. రాజుగా తయారకిత్తుడు. కానీ నేను బాధ్యతరితి పని చాలా రాజు చక్కటి పనికిత్తారు. పనికిత్తారు తెలుసా? వాళ్ళు చక్కటి పనికిత్తారు. అందుకనే ఇక బాధ్యత మంత్రి ఊడటి ఈ బాధ్యత మంత్రి మనకు మొదటి లాస్ట్ మాట బాధ్యత మంత్రి అతడు కుమారుడైన ఆసా రాజయ్యను. అతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందేను. హల్లెలూయా. కేజటి దేవుని బిడ్డారా, ఒకసారి ఈ మాట మరి ధ్యానిస్తూ ఉంటే, ఈ మాట వింటూ ఉంటే మన ఛత్తీస్గఢ్ గుర్తొస్తుంది. అదే మణిపూరు గుర్తొస్తుంది. దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాధ్యత ఆనాడు ఈ ప్రభుత్వం అనేది, ఈ పరిపాలన అనేది, ప్రభుత్వం అనేది బైబిల్ గ్రంథం నుండి వచ్చింది. ఈ గవర్నమెంట్ అనేది కూడా బైబిల్ గ్రంథంలో నుండి వచ్చింది. అందుకని ఆనాడు రాజులు తమకి ఇష్టం వస్తనే పరిపాలకిత్తారు. కొంతమంది దేవునికి నచ్చినట్టు పరిపాలకిత్తారు. అందుకనే బాధిత దేవుడు నచ్చినట్టు పరిపాలకిస్తే కీనుడికి దేవుడు సహాయంకి ఇస్తారు. నాకు నచ్చినట్టు వీరి మధ్య తమకు నచ్చినట్టు తమకు పరిపాలకిస్తే బాధ జరుగుతా, అంత ఒత్తిడి జరుగుతా, అంత ఇబ్బంది జరుగుతా, ప్రజల నష్టం, అభివృద్ధిలే, కరువు, కష్టకు, యుద్ధము, పోరాటము. చూడండి దేవుని బిడ్డారా, మన ఛత్తీస్గఢ్లో 2000 సంవత్సరం నుంచి దగ్గర 10 సంవత్సరాల వరకు బాధ జరుగుతా, పోరాటం జరుగుతా.
పోరాటం, చంపడాలు, నరకటం, పోలీసులు, నక్సలైట్లు, ప్రజలు కత్తులు, కటార్లు, బాణాలు, తుపాకులు పట్టుకొని ఏం చేశారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజకీయం లేదా నాయకులు లేదా ఆజ్ఞాపిస్తే అది చేస్తారు ప్రజలు, అలా చేస్తారు. కానీ అలాగే ఇక్కడ అబియా ఏం చేశారంటే అలా పరిపాలించాడు. మన ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఇప్పటికీ కూడా నెమ్మది లేదు. మన ఛత్తీస్గఢ్ ఇప్పటికి కూడా కంట్రోల్ లేదు, కొద్దిగా కంట్రోల్ అయింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ అబియా రాజు పరిపాలన కాలంలో ఇలే జరుగుతుంది. దేవుని బిడ్డ, పోరాటం అంట, దెబ్బలాట అంట, గుద్దులాట అంట. దేవుని బిడ్డలు కేంద్రటి అందుకనే మా ఈయన బాధ్యత, దేవుడు నాకు ఒక రాజ్యాన్ని అప్పగిస్తారు, దేవుడు నాకు ఒక గవర్నమెంట్ని అప్పగిస్తారు, దేవుడు నాకు దేవుని దయ వలన నేను ఒక అధికారంలో మింతేను ఇంద్రదు మరిగి నా ఇష్టం నాకు నష్టంకిందో వారాన్ని పరిపాలకి వాళ్ళకి చాలా దేశంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు బెసుటు అబియా కాలంలో. అందుకనే అబియా డొల్యత్తస్కు తర్వాత బాధ్యతలు తెలిసే ఈ ఆశ అగ్గలే బాధ్యతలు తిరిగితే ఆ దేశంలో అన్ని దేవునికి విరోధమైన అన్ని కూలగొట్టిస్తారని వెలికిస్తారు, కూలగొట్టిస్తారు ఇతరితే దేవుడికి ఎత్తదే పని కీయవ. కానీ మనం